అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి 17, 18, 19 తేదీలలో పెద్ద శుభవార్త వినబోతున్నారు. అలాగే మీకు నక్కతోక తొక్కినట్టుగా అదృష్టం అనేది పడుతుంది. కాబట్టి వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని ఒంటరిగా చూడండి. అలాగా వినడం వల్ల మీకు ఈ వీడియో ద్వారా ఎంతో విలువైనటువంటి సమాచారం అనేది అందబోతుంది. మేషరాశి వారికి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి, ఈ రాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారు నిజంగా చాలా అదృష్టవంతులండి. నక్క తోక తొక్కినట్లే అని చెప్పేసి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మీకు ఈ వీడియోలో చాలా వరకు కూడా ముఖ్యమైనటువంటి విషయాలు, ఒంటరిగా మాత్రమే వినవలసినటువంటి విషయాలు అనేటివి కొన్ని మాత్రం ఉన్నాయన్నమాట. అంటే ఎవరు మనవారు, ఎవరు కాదు, ఎవరు వల్ల మీ జీవితంలో ఎలాంటి కష్టాలు జరిగాయి, అలా ముందు ముందు కూడా వచ్చేటువంటి వాటికి ఎలా చేయాలి. ఇంకో విషయం, నక్క తోక తొక్కినట్లని ఎందుకు చెప్పుకున్నామంటే, అదృష్టం అని ఎందుకు చెప్పుకున్నామంటే, వీరు నమ్మిన వారి వల్ల చాలా గట్టిగా మోసపోయారండి. అంటే చాలా వరకు కూడా నష్టపోయారు, చాలా వరకు మానసికంగా కృంగిపోయారు. ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా కూడా పడ్డ బాధ కానివ్వండి, పడిన నష్టం కానివ్వండి వెనక్కి రావన్నమాట. అయితే వీరికి ఉన్నటువంటి అదృష్టం వలన అంతటితో పోయొద్ది అని చెప్పుకోవచ్చు అనమాట. లేకపోతే ఇంకా గట్టిగా ఎఫెక్ట్ కొట్టాల్సిన మాట చాలా వరకు కూడా గోటితో పోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక వీరికి ఏంటంటే, గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి చాలా వరకు కూడా బాగుంటుందన్నమాట. మీరు చేసేటువంటి వృత్తి బాగా కలిసి రావడం బాగా చాలా వరకు కూడా బెటర్గా ఉండదని చెప్పుకోవచ్చు. అప్పులు కూడా తీరాయి. కొంతమందికి ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగాలు కానీ, లేదంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఏదైనా ఉన్నా కానీ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాగా వ్యాపారం ఏదైనా సరే వారికి ఏంటంటే ఇప్పుడు చాలా వరకు కూడా కలుసుబాటుగా ఉంటుంది. అంటే గట్టిగా దెబ్బలు పడ్డ నాళ్ళు ఉన్నారండి. గట్టిగానే అంటే ఏదైనా సరే అంటారు కదా, అనుభవాలే మనుషులకి పాఠాలు అని చెప్పి, ఒకసారి పడితేనే, ఒకసారి దెబ్బని తగిలితేనే రెండోసారి అలా ఆ దారికి వెళ్లకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మేషరాశి విషయంలో ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఆదాయం కూడా రెట్టింపు అనేది కాబోతుందన్నమాట. ఇక ఈ వీడియోలో చెప్పినట్టుగా మనం ఏంటంటే శుభవార్తని కూడా చెప్పుకున్నాము. దానికి సంబంధించి ఏంటంటే వీరి జీవితంలో ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అనేది చూడగలుగుతూ ఉంటారనమాట. మామూలుగా ఏంటంటే కష్టే ఫలి అంటారు. మీరు చేసే దానికన్నా కూడా ఇప్పుడు ఒక రోజు 12 గంటలు కష్టపడుతున్నారనుకోండి, ఇంకో 4 గంటలు ఎక్స్ట్రా 16 గంటలు కష్టపడండి. అలా కష్టపడడం వల్ల ఏంటంటే మామూలు వ్యక్తులు సంవత్సరంలో సాధించగలిగింది మీరు 6 నెలల్లో సాధించగలుగుతారనమాట. ఎందుకంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి. అలాగే చేయగలిగినప్పుడు కష్టం అనేది చేసుకోగలగాలి. నీతి నిజాయితీగా చేసుకున్నప్పుడు ఏంటంటే అది మనకు రేపటి రోజులు చేయలేని వారు ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనల్ని మనమే కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం, మన కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం. మీ గురించి ఏంటంటే మరిన్ని మంచి విషయాలు తెలుసుకునే ముందుగా ఆ శుభవార్తలను తెలుసుకుందాము. ఏ మనిషి అయినా కష్టపడేది కుటుంబం కోసమేనండి. ఎందుకంటే వారు గతంతో పడినటువంటి కష్టాలు కానీ, బాధలు కానీ ఏవైనా సరే రేపు వారి సంతానం రూపంలో కావచ్చు, లేదంటే వారి కుటుంబం గురించి అవ్వచ్చు, వాళ్ళు పాడకూడదు అని చెప్పేసి ఏంటంటే రేయింబగలు కూడా కష్టపడుతూ ఉంటారనమాట. కానీ ఏంటంటే ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటుందన్నమాట. వారికి కష్టమైతే ఎక్కడ ముక్కలు కష్టపడుతూ ఉంటారు కానీ ఆదాయం అనేది కనిపించదు. అంటే ఎంతే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే చేసే పని మీద కూడా ఒక విరక్తి అనేది వచ్చేసి, అంటే ఏంట్లే చేయాలా, చేసినా కూడా వచ్చేదేముందులే, బాగుపడేదేముందులే, దేవుడు మనల్ని నుదుటిన అదృష్టం అనేది రాయలేదు అని చెప్పేసి అనుకొని మళ్ళీ వదిలేసుకుంటూ ఉంటారు. ఏంటంటే వాళ్ళకి ఆ ధన ద్వారాలు అనేటివి మూసుకుపోయి ఉంటాయన్నమాట. అదృష్టం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. లైఫ్లో మనకి ఎంత దరిద్రం రాసిపెట్టి ఉన్నా కూడా గోరంత అదృష్టం మనం తిప్పుకోగలుగుతాం అనమాట. కానీ దానికి ఏంటంటే మన గ్రహాలు అనేటివి అనుకూలించాలి. గ్రహాలు అనుకూలంగా ఉంచుకున్నప్పుడే మనం మంచిగా ఉంటుంది. గ్రహాలు అనేటివి అనుకూలత లేనప్పుడైతే మనకు అంతా కూడా వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఆ అదృష్టాన్ని అందుకోవాలనుకుంటే మీరు చేసేటువంటి కష్టమే కాకుండా ఇంకాస్త శ్రద్ధతోటి, ఇంకాస్త ఎక్కువగా, ఇంకాస్త ఇష్టంగా కష్టపడండి. మీరు ముందుకు వచ్చినట్లయితే గనక ఆ చెడు, ఆ దరిద్రం, మూసుకుపోయినటువంటి ధన ద్వారాలన్నీ కూడా తెరుచుకునే అవకాశం అనేది ఉంటుంది. ఆ దరిద్రం అనేది పారిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే
మనిషికి గ్రహాల యొక్క అనుకూలత ఉన్నా కూడా ఈ యొక్క మానసిక స్థితి ఉంది చూడండి, అది ముఖ్యం అన్నమాట. ఎప్పుడైనా మనసులో సంకల్పం అనేది గట్టిగా ఉన్నట్లయితే ఎటువంటి చెడు కూడా మనల్ని తాకి ఏమీ చేయలేదన్నమాట. అలా విధి రాతను కూడా మార్చుకోగలిగినటువంటి శక్తి మన మనస్సాక్షికి ఉంటుంది. మంచి మనసులో ఏదైనా ఘటన సంకల్పం చేసుకున్నప్పుడు అది ఎంత గొప్ప పనైనా సరే అవ్వచ్చు, లేదంటే ఎంత చిన్న పనైనా అవ్వచ్చు, ఆ పని అనేది చేసి తీరుతారనమాట. దానికి బలం ఏంటంటే సంకల్పం అన్నమాట. కాబట్టి ఇంకాస్త గట్టిగా కష్టపడినట్లయితే మీరు ఏదైతే నష్టాలు పడ్డారో, ఏదేదైతే సమయం వృధా చేసుకున్నారో, ఇలా ఏంటంటే జీవితంలో ప్రతి మనిషికి కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళీ మీరు రెట్టింపు వేగంతో తిరిగి సాధించుకునేటువంటి అవకాశం అనేది మీ రాశిపరంగా పుష్కలంగా ఉందన్నమాట. అలాగే ఉద్యోగాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రమోషన్స్ వస్తాయి, మంచిగా శాలరీస్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. మీకు ఎవరైతే యజమానులు ఉంటారో వారి చేత పొగడ్తలు పొందే అవకాశం అనేది ఉంటుంది. అంటే నలుగురిలో గౌరవ మర్యాదలన్నిటివి బాగుంటాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మీరు చేస్తున్నటువంటి ఈ 3 రోజుల్లో వచ్చినప్పటికీ ఏంటంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ పనులన్నీ కూడా ఏంటంటే చక్కగా టైంకి పూర్తవుతాయి. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ 3 రోజులు ఏంటంటే మీకు ఒక నూతన ఉత్సాహంతో, అంటే బద్ధకం లేకుండా చాలా వరకు కూడా ఆసక్తిగా పని చేసుకుంటుంటారనమాట. బాగా బిజీగా ఉంటారు. అన్ని పనులు కూడా చక్కగా ఉదయం కూడా నూతన ఉత్సాహంతో లేచి మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అంటే అలాగే మీకు ఏంటంటే కుటుంబంలో కూడా కాస్త గొడవలతో ఇబ్బంది పడుతున్నారు. మానసికంగా భార్యాభర్తల మధ్య ఏంటంటే కొంచెం చిన్న గొడవలు, చిన్న చికాకులు వస్తున్నాయి అన్నమాట. కానీ మీకేంటంటే గతంతో పోల్చుకుంటే భార్యాభర్తలు కూడా గొడవలు ఒకరొకరు అర్థం చేసుకోవడం, ఒకరి మాటకొకరు గౌరవించుకోవడము, అంటే మానసికంగా కూడా మీ మధ్య ప్రేమ అనేటువంటి బంధం అనేది బలపడిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా సరే భార్యాభర్తలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. చేసేటువంటి పనిని ఒకరు సంప్రదించుకోవడం, ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీ జీవితం అనేది చాలా వరకు కూడా మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీరేంటంటే చాలా వరకు కూడా సంతానం గురించి ఏంటంటే కొన్ని చిన్న అనారోగ్య సమస్యలతో కొంచెం బాధపడుతూ ఉంటున్నారనమాట. అంటే పిల్లలు కాస్త వయసుకు వచ్చిన వాళ్ళైతే వాళ్ళు చెప్పిన మాట వినడం లేదని కాస్త చదువులో డల్గా ఉంటున్నారు. కాస్త ఏంటంటే సరిగ్గా ఇంట్లో పిల్లలు గౌరవం లేకుండా ఇలా తయారయ్యారని చెప్పేసి అనారోగ్య సమస్యలు వచ్చు, వారు సరిగ్గా మాట వినకపోవచ్చు అవ్వడు, ఇలాంటివి కొన్ని ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇప్పుడు మీకు సంతానము కూడా అనుకూలించబోతుందండి. కాబట్టి మీరు మీ పిల్లలకు సంబంధించి ఏదైతే బాధ అంతా కూడా మీకు తగ్గి మీ పిల్లలు మీకు అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుంది. మీ పిల్లలు ఏదైనా ఎగ్జామ్స్ రాసినా లేదా చదువు పరంగా కానీ వారు మంచి మార్కులతో పాస్ అవ్వడం, మంచి పేరు తీసుకొచ్చి పెట్టడం, అలా మీరు పడినటువంటి కష్టానికి మీరు వారికి సంబంధించినటువంటి ఒక గొప్ప శుభవార్త అనేది వినబోతారనమాట. దానివల్ల మీకు సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఏంటంటే పిల్లలకి చేయి జారిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో మీ పిల్లలు మీకు అనుకూలంగా మారి సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలకి అంటే మేషరాశి వాళ్ళకి సంతానం ఉన్న వారికి కూడా ఈ యొక్క గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు అనమాట. సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని లోకంగా బ్రతుకుతూ ఉంటారండి. ఎంత కష్టమైన వారి కోసమే చేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు అనుకూలంగా లేకపోతే మానసికంగా చాలా బాధగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మీ పిల్లలు మీకు అనుకూలంగా ఉండే సమయం మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ కష్టాన్ని కూడా మర్చిపోతారు. ఇది మొట్టమొదటి శుభవార్త. ఇక రెండవ శుభవార్త వచ్చేటప్పటికి కోర్టు గొడవల్లో కొంచెం ఏంటంటే చిక్కుగుళ్ళతో ఇబ్బంది పడుతుంటారు కదా, వాయిదాలను అన్నింటిని అది ఇది అని తిరగడం అని చెప్పటికి ఇలాగా మీకు కోర్టుకు సంబంధించి మీకు ఆస్తులకు సంబంధించి ఏదైనా రాకపోకలు ఉన్నా సరే, అంటే అత్తగారి తరపున నుంచి అవ్వచ్చు, భర్త తరపున అవ్వచ్చు, లేదా మీ తండ్రి తరపున స్థిరాస్తులు కానీ ఏదైనా వాయిదాలు పడి ఉంటాయి కదా, అలా తోటి కోడళ్ళ రూపంలో అవ్వచ్చు, ఇలా తోబుట్టుల రూపంలో ఏదైనా ఒక రూపంలో అవ్వచ్చు, ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట. అలాంటివన్నీ కూడా మీకు అనుకూలించే సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
మీరు ఎవరి సొమ్మును కూడా ఊరికేనే ఎప్పుడు కూడా కోరుకోరండి. మీ సొమ్మునే వీరు గట్టిగా అడుగుతారనమాట. కాబట్టి మీ సొమ్ము ఖచ్చితంగా తిరిగి అనేది వచ్చే అవకాశం అనేది మీకు పుష్కలంగా కనిపిస్తుంది. కాబట్టి మీకు ఏదైతే ఇన్నాళ్ళుగా ప్రయత్నాలు చేశారో, ఎంత ఓపికగా అయితే తిరిగి చేశారో అలాంటివన్నీ కూడా మీకు చక్కగా అనుకూలించి సంతోషంగా ఉంటారు. అలాగే మీకున్నటువంటి శత్రుత్వం కూడా తగ్గి మీరు సంతోషంగా ప్రేమగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే తోబుట్టువులు అంటేనే చాలా వరకు కూడా అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రేమ అనురాగాలు తగ్గాయండి. ఒకరు బాగుపడుతున్నారంటే ఒకరు చూడలేక స్వార్థం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. కాకపోతే అందరినీ కాదండి, కొంతమంది అయితే వచ్చేటప్పటికి స్వార్థాలతో అసూయలతో ఇలాంటి వాటితో ఏంటంటే చాలా రకాలుగా దూరం పెట్టేసుకుంటూ ఉంటారన్నమాట. కానీ ఎప్పుడైనా సరే వస్తా తీసుకొచ్చేది ఏమీ లేదు, పోతూ పోతూ తీసుకుపోయేది కూడా ఏమీ లేదనమాట. చివరికి ఏంటంటే నిజమైనది ఒక ప్రేమ అన్నమాట. అదే నిజం. కష్టకాలంలో మనం ఎవరి కోసం అయితే ఇంతగా గట్టిగా ఇబ్బంది పడ్డామో, మన పిల్లల గురించి ఇబ్బంది పడుతుంటాం కదా, మన బిడ్డలే మనల్ని ఎవరి కోసం అయితే ఇవన్నీ చేశామో వాళ్ళే మనం దూరం పెట్టేస్తూ ఉంటారు చూడండి. అప్పుడు తెలుస్తుంది అన్నమాట అసలు జీవితం అంటే ఏంటి, నిజం అంటే ఏంటిది. ఎంతగా చేసేది, ఇంతగా బయట చేసేది పెట్టేది వీళ్ళ కోసమా, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటని చెప్పి నిజంగా కళ్ళు తెరుచుకునే రోజులు కొన్ని క్షణంలో వస్తాయి అన్నమాట. కాబట్టి అలాంటివి ఎప్పుడు కూడా మన జీవిత పరంగా రాకుండా ఉండాలి అంటే అందరూ కూడా బాగుండాలి, అందులో కూడా మనం ఉండాలి. అందులో కాస్త కోస్త మనం సహాయం చేయాలి. ఇబ్బందులు ఉన్న వారికి ఎవరికి ఈర్ష్య ఉండకూడదనే విషయాలు పూర్తిగా మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అలాగే మనం ఏంటంటే ఒక రూపాయి సంపాదించుకుంటున్నాము, కాస్త ప్రశాంతంగా ఉంటున్నాము, చేస్తున్నాము అంటే అది మనకి అంటే ఇవన్నీ కూడా ఏడుపులు దక్కాలి, ఇలాంటివన్నీ కూడా చేయాలి అంటే కాస్త నరదిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. మీరేంటంటే కాస్త ఎర్ర నీళ్ళు ఉంటాయి కదా, ఆదివారం రోజున ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసుకోండి. అలాగే ఉప్పు ఆవాలతో 2 కలిపి కూడా మీరు దిష్టి తీసేసుకొని నిప్పులు ఉంటాయి కదండి, ఆ కాలే నిప్పులలో ఈ ఉప్పును ఆవాలను కూడా తీసి పడేసేయండి. ఇలా చేయడం వల్ల మీకు నరదిష్టి ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే నర్ల దిష్టికి కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే నర్ల దిష్టికి నల్ల రాళ్ళే పగిలిపోయేటువంటి రోజులు అనమాట. అలాంటిది మనము మనుషులమండి, మనం ఎంత. కాబట్టి అలాంటి చెడునంతటిని కూడా తీసేసుకోవడం కోసం మీరు తప్పకుండా ఎర్ర నీళ్ళతో అలాగే ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోవాలి. మీ ఆరోగ్యం మీద కాస్త మీరు దృష్టి అనేది ఉంచుకోవాలి. కాస్త ధ్యానం చేసుకుంటూ ఉండాలి, చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటూ ఉండాలి. కాస్త పిల్లలతో కుటుంబంతో టైం స్పెండ్ చేయాలి. భార్యాభర్తలు మనసు విప్పి కాస్త ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండాలి. ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా కుటుంబానికి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇవ్వాలన్నమాట. కాబట్టి వారు వ్యతిరేకించి చేసిన పిల్లలు తెలియక చేసినండి పెద్దల మనమే కాస్త ప్రేమగా సర్దిద్దుకుంటూ చేసుకున్నట్లయితే పిల్లలు కూడా మనల్ని అర్థం చేసుకొని ప్రేమించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే వారి వయసులో తెలిసి తెలియని వయసులో మనం కూడా ఆ వయసులో నుంచి వచ్చిన వారమే కదా. కాబట్టి పెద్దవారికి మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే ఓర్పు సహనం అనేది చూపించినప్పుడు పిల్లలు కూడా ఆటోమేటిక్గా మన మీద ప్రేమను చూపించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలా కాకుండా వారితో పాటుగా నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పేసి అనుకున్నట్లయితే మన విలువ గౌరవం అనేది పూర్తిగా పడిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా మీరేంటంటే కాస్త ఆరోగ్య విషయంలో ఈ మధ్య బరువు తగ్గాలి అది ఇది అని చెప్పేసి కొంచెం డైటింగ్ గురించి తినకపోవడము ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటున్నారు. దానివల్ల ఏంటంటే మీరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. టైంకి తింటే టైంకి నిద్రపోవడం అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక మనిషి బరువు తగ్గడానికి ప్రత్యేకమైనటువంటి డైటింగ్ ఏం అవసరం లేదండి. మనం తిని లిమిట్గా తిని కాస్త జంక్ ఫుడ్లు అలాంటివి తగ్గించేసి శారీరక శ్రమ చేసుకొని మామూలుగా కంటి నిండా నిద్రపోతే సరిపోతుందండి. ఆటోమేటిక్గా బరువు తగ్గిపోతారు. అంతేగాని వాటి కోసం అని చెప్పేసి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడము, ఏదో చేయాలి అని చెప్పి అది తింటేనే ఏదో మీకు ఎక్కువ రేట్లో ఉంటే కొన్ని పదార్థాలు అవి తింటేనే మనం అందంగా ఉంటాము, అవి తింటేనే అవి బరువు తగ్గుతాము, రోజుకు 10 రకాల జ్యూసులు తాగితేనే మనం బాగుంటాము అని చెప్పేసి ఇలాంటివి ఎప్పుడు కూడా అనుకోవద్దండి. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉన్నవారైతే తింటారు, తాగుతారు. కానీ మనం ఏమి తిన్నాము, ఏమి తాగామన్న దానికన్నా కూడా పచ్చడి వేసుకొని తిన్న తృప్తిగా ఉంటారు చూడండి, అలాంటి వారు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారనమాట. కాబట్టి ఏదైనా సరే మనం సర్దుకునే దాంట్లో ఉంటుంది. దాన్ని బట్టి మన ఆయుష్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట.
కాబట్టి మీరు ఇలా అధిక బరువుకు సంబంధించి ఏదైనా తగ్గాలనే ప్రయత్నాలు, ఆరోగ్యం గురించి ఏదన్నా గట్టిగా డైటింగ్ చేయలేకపోయినా కూడా డైటింగ్ చేయడాలు ఇలాంటివి పూర్తిగా మానేస్తే మంచిది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ 3 రోజులైతే మీరు అనుకూలంగా ఉండి డబ్బు చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గించుకొని చెప్పిన నియమాలన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించండి. లేదంటే ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. వివాహం ఎవరికైతే కాకుండా ఇబ్బంది పడుతున్నారో తప్పకుండా వారికి వివాహం జరిగే యోగం అయితే ఉంది. వివాహ జీవితం కూడా మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలున్నా కూడా అన్నీ సర్దుకుంటాయండి. వివాహ జీవితం కూడా బాగుంటుంది. ఖచ్చితంగా వివాహం జరగని వారికి కూడా, అలాగే ఉద్యోగాల కోసం ఎవరికైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుందన్నమాట. తప్పకుండా మీకు నచ్చిన ఉద్యోగాలు మీకు వచ్చే తీరుతాయి. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. గృహ నిర్మాణాలు చేసుకోవాలనే ఆలోచనలు ఉన్న వారికి కూడా ఏదైనా నూతన గృహ నిర్మాణాలు కట్టుబడి చేసే అవకాశాలన్నీ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కూడా కుదుట పడుతుందండి. మీరు ఈ చెప్పిన నియమాలన్నీ తప్పనిసరిగా ఆచరిస్తే మీకు తిరిగి అనేది ఉండదు. కాబట్టి మేషరాశి వారికి 3 రోజులు ఎలా ఉంటుంది, ఏం చేయాలి అని చెప్పేసి కాబట్టి మీరు అనుకూలంగా ఉండే సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనివల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ కష్టాన్ని కూడా మర్చిపోతారు. ఇది మీకు శుభవార్త లాగానే ఉంటుంది. అది ఇంకో రెండో శుభవార్త వచ్చేసి కోర్టు గొడవలకు వచ్చి చిక్కుముళ్ళతో ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళ వాయిదాలని అది ఇది అని చెప్పేసరికి ఇలాగా మీకు అన్ని కోర్టుకు సంబంధించి ఆస్తులకు సంబంధించి ఏదైనా రాకపోకపొడవలు ఉన్నా అత్తగారి తరపు నుంచి లేకపోతే భర్త తరపు నుంచి అవ్వచ్చు, లేదా మీ తండ్రి తరపున స్థిరాస్తులు కానీ ఏదన్నా వాయిదాలు పడి ఉంటాయి కదా, అవన్నీ కూడా తోటికోడల రూపంలో అవ్వచ్చు, ఇలా తోబుట్టుల రూపంలో అవ్వచ్చు, ఇలా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి అన్నమాట. అలాంటివన్నీ కూడా మీకు అనుకూలించే సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎవరి సొమ్మును కూడా ఊరికనే ఎప్పుడు కూడా కోరుకోరండి. మీ సొమ్మునే మీరు గట్టిగా అడుగుతారనమాట. కాబట్టి మీ సొమ్ము మీకు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా మీకు తిరిగి అనేది వచ్చే అవకాశం అనేది రేపు పుష్కలంగా మీకు కనిపిస్తుంది. కాబట్టి మీకు ఏదైతే ఎన్నాళ్ళుగా ప్రయత్నం చేశారో, ఎంత ఓపికగా తిరిగి చేశారో అలాంటివన్నీ కూడా మీకు చక్కగా అనుకూలించి సంతోషంగా ఉంటారు. అలాగే మీకున్నటువంటి శత్రుత్వం కూడా తగ్గి మీరు సంతోషంగా ప్రేమగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే తోబుట్టువులు అంటేనే చాలా వరకు కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రేమ అనురాగాలు తగ్గాయండి. బాగుపడుతుందంటే ఒకరు చూడలేక స్వార్థం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.